అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు రచించిన 37వ కీర్తన 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది: నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గాన్ని దేవునికి అప్పగింపకుండా, మనము ఆయనను నమ్ముకొనకుండా మన జీవితంలో ఏ కార్యమును నెరవేర్చుకోలేము. మన జీవితంలో కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే. మనం అనుకున్న కార్యాన్ని మన పక్షంగా నెరవేర్చేవాడు దేవుడే. కనుక ఆ దేవుని పైన అచంచలమైన విశ్వాసము కలిగి, నీ ఆలోచన దేవునికి అప్పగించి, నీ ఆశ దేవునికి తెలియచేసి, ఆయన పైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఆయనను నమ్ముకున్నట్లయితే, ఈరోజు దేవుడు ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్నాడు. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎన్ని సందర్భాల్లో మనం అనుకున్న కార్యాలను మనం చేయలేకపోయాము. మనం అనుకున్న కార్యం కొరకు మనం సిద్ధపడలేకపోయాము. మనము దాని కొరకు వెంపర్లాడుతున్నామే గాని, ఆశ కలిగి ఉంటున్నామే గాని, దాన్ని పొందుకోలేకపోతున్నామేమో. ఎందుకంటే మన ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. దేవుని పైన ఆధారపడకుండా, దేవునికి మన మార్గాన్ని అప్పగించకుండా మన మార్గంలో వెళుతూ ఉన్నాం. మన సొంత మార్గాన్ని అన్వేషిస్తున్నామే తప్ప దేవుని మార్గంలో పయనించాలనే సత్యాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం. అందుకనే మానవుడు సాధించలేకపోతున్నాడు. దేవాది దేవుడైన యేసయ్య ఒక మాట పలుకుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసయ్య మార్గంలోనికి నీవు రావాలి, నేను రావాలి. యేసయ్య మార్గంలోనికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆ మార్గము జీవ మార్గము, ఆ మార్గము సత్య మార్గము, ఆ మార్గము మన జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చే మార్గము, మన కార్యాలను నెరవేర్చే మార్గము. ప్రతి మానవుడు, ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి మానవుడికి ఒక కోరిక ఉంటుంది: నేను తప్పక మోక్షానికి వెళ్ళాలని. ఎవరు నరకానికి వెళ్ళాలని కోరుకోరు. మోక్షానికి వెళ్ళాలని ఆశ కలిగి మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, తన సొంత ప్రయత్నాలు. వాటిలో ఎంతవరకు సఫలమవుతున్నాడు? కేవలము యేసయ్య మార్గం ఒకటే మనలను మోక్ష మార్గంలోకి నడిపించేది, మోక్షానికి నడిపించేది, నిత్య జీవానికి నడిపించేది. అందుకనే ఆయన అంటారు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడూ పరలోక రాజ్యానికి చేరలేడు. పరలోక రాజ్యము జీవ మార్గము, యేసయ్య మార్గము. ఆ మార్గంలోనికి మనలను మనం అప్పగించుకున్నట్లయితే మనకున్నదన్నీ సాధించగలుగుతాము. చివరికి ఆ మోక్ష మార్గాన్ని కూడా పొందుకుని, ఆ నిత్య జీవపు ఆనందం కొరకు మనం పయనించడానికి అవకాశం కలుగుతుంది. ఈ మార్గాన్ని బోధించమని మనం యేసయ్యను మనమే ప్రార్థించాలి. అందుకనే కీర్తనాకారుడు 27వ కీర్తన 11వ వచనం అంటాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నరకము పొంచి ఉన్నది, సాతానుడు పొంచి ఉన్నాడు, వేదన పొంచి ఉన్నది, కష్టము పొంచి ఉన్నది, నష్టము పొంచి ఉన్నది, శ్రమ పొంచి ఉన్నది. వాటి నుంచి తప్పించే మార్గము యేసయ్య మార్గము. యేసు మార్గములోనికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో సమస్తాన్ని సాధించడానికి, సమస్త ఆనందాన్ని పొందుకోవడానికి, సంతోషాన్ని పొందుకోవడానికి అవకాశం కలుగుతుందనే సత్యాన్ని దేవాది దేవుడు ఈ యొక్క మాటలో మనకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు ఎంతమంది మీ కార్యాలను నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నారో మీ జీవితాలు యేసయ్యకు అప్పగించండి. యేసు మార్గంలోకి రండి. యేసు మార్గం ద్వారా దీవెనలు పొందుకోమని దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.